ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. నీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యందు నీవు ఉంచే నమ్మకం నిన్ను బాగు చేస్తుంది. అంతేకాదు, నమ్మకం నిన్ను రక్షిస్తుంది, నిన్ను లేవనెత్తుతుంది కూడా. అందుకని లేఖనం ఇలా సెలవిస్తుంది, వినుట వలన, క్రీస్తుని గూర్చిన మాట వినుట వలన విశ్వాసం కలుగును. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, దేవుని వాక్యాన్ని వింటూ ధ్యానిస్తున్న ఎడల పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఉండగలుగుతాం. అప్పుడు దేవుడు మన జీవితంలో విశ్వాసమును బట్టి అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేస్తాడు. అందుకని లేఖనం ఇలా సెలవిస్తుంది కదా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని. ప్రభువునందు నమ్మకం ఉంచితే ఆధ్యాత్మిక స్వస్థత కలుగుతుంది. ప్రభువునందు నమ్మకం ఉంచితే ఆధ్యాత్మిక జీవితంలో విజయం కలుగుతుంది. ప్రభువునందు నమ్మకం ఉంచితే మన జీవితం అంతటిలో మనకి ధైర్యం కలుగుతుంది. అందుకని లేఖనం ఇలా చెబుతుంది, నమ్ముట నీ వలనమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని. ఈ నమ్మకాన్ని దేవుడే మనలో పుట్టించింది. అందుకని లేఖనములో ఇలా ఉంది, విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడును అని లేఖనం చెప్పబడింది. ఈ విశ్వాసాన్ని ఒక భక్తుడు ఇలా అన్నాడు, మీ విశ్వాసం అనేది ఒక అమూల్యమైనది అని. ప్రియులారా, అందుకని మనము నమ్మగలిగితే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని మనం చదువుకున్న లేఖన భాగంలో ప్రభువారు కపెర్నహూములో సంచరించుచుండగా గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని అడిగారు. అయితే ప్రభువారు వారిని, మీరు నమ్ముచున్నారని అడగగా వారు నమ్ముచున్నామని. అప్పుడు ప్రభువారు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అన్నారు. వారు చూపు పొంది వెళ్ళి ప్రభువును గురించి సాక్ష్యము చెప్పసాగారు. నీవు ప్రభువునందు నమ్మకం ఉంచగా నీవు మేలు పొందుదువు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరిచ్చిన ఈ నమ్మకం మా జీవితాల్లో చేసే మేలుల గురించి మీరు మాకు నేర్పించారు. మేము నమ్మకము ఉంచి మేలు పొందుకునేవారిగా, అనేకులకి మేలు పొందే మార్గాన్ని తెలియజేసేవారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ మీరు సహాయం చేయండి. ప్రతి వారి విషయంలో విజయాన్ని మీరు అనుగ్రహించండి. ప్రతి వారికి విశ్వాసాన్ని, ధైర్యాన్ని, మీరు ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించండి. అలాగే మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషుని దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, అయిన వారికి గర్భఫలం ఇమ్మని,
గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగిన అంతటిని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.